నేను నుంచి కేసు 25వ తారీఖు నాడు మార్నింగ్ 24 ఈవినింగ్ మేడం ఏసీబీ కోర్టు జడ్జి మేడం ఆర్డర్ ఇచ్చింది. 25 మార్నింగ్ 23 రోజులు కస్టడీకి ఇచ్చింది. 25 మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 o'clock దాకా కస్టడీ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ చేయించి మళ్ళీ ఈవినింగ్ సబ్ జైలు ఆర్డర్ పెట్టి అట్లా 3 days 25, 26, 27 ఈ 3 days అయింది. ఈ 3 daysలో కూడా కేసు గురించి మన సత్యవర్ధన్ ముదునూరు సత్యవర్ధన్ని గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ని పగలగొట్టి కార్లు అద్దాల ధ్వంసం చేసి అతని కులం పేరుతో తిట్టి చేసిన ఆ కేసులో ఇతను సత్యవర్ధన్ కంప్లైంట్ ఉన్నాడు. ఆ కంప్లైంట్ని బలవంతంగా కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ ఇతర కొమ్మ కోర్టులు భీమవరపు రామకృష్ణ ప్రసాద్ తర్వాత గంటా వీర్రాజు తర్వాత వెల్లేని వీర రామకృష్ణ ప్రసాద్ వేణు వంశీ వీళ్ళంతా కలిసి వల్లభనేని వంశీ ప్రోద్బలంతో నాయకత్వంతో ఆయన ఉత్తర్వుల మేరకు ఆర్డర్స్ తోటి వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఇతన్ని బలవంతంగా 9వ తారీఖు నాడు హనుమాన్ జంక్షన్ తీసుకెళ్ళి అతనితోటి కాగితం రాయించి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10వ తారీఖు నాడు కోర్టుకు తీసుకొచ్చి కోర్టు ముందు కార్లో కూర్చోబెట్టి అదంతా కోర్టు పిలిచినప్పుడు కోర్టులోకి వెళ్ళి అతనితో కాగితం ఇప్పించేసి ఇతరా చేసుకున్నట్టు బలవంతంగా ఇతరా చేయించి దాంతో అట్లా కాకుండా మళ్ళీ అక్కడి నుంచి కూడా కార్లో మళ్ళీ కొంతమంది అనుచరులతోటి హైదరాబాద్కి తిరట ఏపీ పార్టీ బీజీ 5005 బ్లాక్ కలర్ కార్లో హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో భూజా అపార్ట్మెంట్లో వల్లభనేని వంశీ ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు నైటు వల్లభనేని వంశీ నైటు కిందకు వచ్చి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ఆ నైట్ ఆ ఇంట్లో పడుకోబెట్టుకొని తెల్లారి పొద్దున మళ్ళీ మార్నింగ్ 9 గంటల సుమారు 9 గంటల టైంలో మళ్ళీ అదే కారులో భూజా నుంచి మళ్ళీ బలవంతంగా అక్కడ నుంచి వీరాంజనేయులు తర్వాత వంశీ అదేవిధంగా ఇంకా వేణు వీళ్ళంతా కలిసి కార్లో మళ్ళీ అదే కారులో వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్లో అక్కడ మళ్ళీ లక్ష్మీపతి రామకృష్ణ ప్రసాద్ అక్కడ మళ్ళీ భీమవరపు హితేంద్ర రామకృష్ణ ఎలియాస్ తాళపూల రాము మరి అదేవిధంగా గంటా మన వీరాంజనేయులు ఇంకా కొంతమంది కలిసి మళ్ళీ అక్కడ కూడా ఒక హోటల్లో బంధించి ఆ నుంచి మళ్ళీ ఒక అపార్ట్మెంట్లో చేపరోలు శ్రీనివాస్ అని ఒక అపార్ట్మెంట్లో వాడి ఇంట్లో పెట్టిన తర్వాత అక్కడ నుంచి మనం తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, కొంతమందిని అరెస్ట్ చేయడం A7, A1, A8 అదేవిధంగా A4, A10 అరెస్ట్ చేయడం జరిగింది.